హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాకేష్ వ్లాగ్స్. ఈరోజు రైడ్ అయితే మనదైతే కొండపోచమ్మ రిజర్వాయర్. ఇప్పుడే మనం అయితే దుద్దెడ టోల్ గేట్ కూడా క్రాస్ అయినాం. బట్ ఇంటి దగ్గర నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు నేను. ఈరోజు వ్లాగ్లో అయితే ఓన్లీ గ్లౌజెస్ అండ్ షూ వేసుకున్నాను. రైడింగ్ జాకెట్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే నేనైతే రైడ్ అయితే 12:30 కల్లా స్టార్ట్ చేసిన. మార్నింగ్ అయితే కొంచెం వర్క్ ఉండే, ఎండ కూడా చాలా ఉంది కాబట్టి రైడింగ్ జాకెట్ వేసుకోలేదు. ఆ రైడింగ్ జాకెట్ వేసుకుంటే ఇప్పుడు ఎండకు అయితే మనకు ఫుల్ స్వెట్ వచ్చేసిపోతుంది, అందుకే రైడింగ్ జాకెట్ అయితే వేసుకోలేదు. మనకైతే సిద్దిపేట నుండి అయితే కొండపోచమ్మ రిజర్వాయర్ అయితే 60 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు 12:51 అవుతుంది టైము. టూ వరకు అయితే కొండపోచమ్మ దగ్గర అయితే ఉంటాం అనుకుంటున్నా. ఇంకా మనకైతే ప్రజ్ఞాపూర్ వచ్చేసి ఇంకా 23 కిలోమీటర్లు అయితే ఉంది. ప్రజ్ఞాపూర్ నుంచి వెళ్ళి కొండపోచమ్మ రిజర్వాయర్ అయితే అటొక 28 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఎండనైతే మరీ బీభత్సంగా ఉంది. అయితే మనకైతే కొమరవెల్లి సెకండ్ కమాన్. అయితే మనం ఇంతకుముందుకే ఫస్ట్ కమాన్ కూడా దాటినాము. ప్రజ్ఞాపూర్ 20 కిలోమీటర్స్, హైదరాబాద్ 82 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకైతే. ఇంకా కొండపోచమ్మ రిజర్వాయర్ అయితే మనకి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే మ్యాప్ చూశాను. చాలా వీడియోస్ చూశాను కొండపోచమ్మ పైనకైతే వెళ్ళనీకైతే దారి లేదని. చాలామంది అయితే ఎక్కడో ఒక దగ్గర ఉన్న చిన్న దారిలో నుంచి అయితే బైక్స్ అయితే పైనకి ఎక్కించారు. అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుందో చూడాలి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకైతే ఇంకా అక్కడైతే బైకర్స్ ఉండేవాళ్ళు, అలాగే చూడడానికి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఎలా ఉంది రోడ్ అని అయితే మనకు తెలుసు. మరి ఈ టైంలో ఎవరైనా అక్కడ ఉంటారో ఉండారో తెలియదు. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అయితే ఇంకా 30 కిలోమీటర్స్ అంటే ఇంకొక 40 మినిట్స్లో ఉంటాం. 2 అనుకున్నా కానీ 140 వరకు అయితే అక్కడ ఉండేలా ఉన్నాం మనమైతే. అయితే మనకైతే షార్ట్ వీడియో ఎలా ఉంది అంటే, షార్ట్ వీడియో అంటే లెంత్ అయితే ఎక్కువ రాదేమో అనిపిస్తుంది. ఇప్పుడే కూక్నూర్పల్లె కూడా దాటినాం మనం. అయితే ఈ కూక్నూర్పల్లె దాటిన తర్వాత అయితే ఇలాంటి ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది మనకు. ఓ మై గాడ్, వెళ్ళేటప్పుడే ఒకటి మంచి షుగర్ కేన్ అయితే తాగి వెళ్ళాలి. ఎక్కడైనా మంచిగా కనిపిస్తే ఆగి షుగర్ కేన్ తాగి వెళ్ళాలి. దాహం కూడా అవుతుంది కొంచెం.
మనమైతే ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ప్రజ్ఞాపూర్ ఎంట్రీలో ఉంటుంది ఇది అయితే బోర్డు. ఇంకా మనకైతే 16 కిలోమీటర్లు ఉంది కొండపోచమ్మ రిజర్వాయర్. ఇలానే స్టేట్ వెళ్తే హైదరాబాద్ రూట్ అది. మనమైతే ఇక్కడ ఫ్లైఓవర్ కింద నుండి ఎలా అయితే వెళ్ళాలి. ఇక ఈ రోడ్ అయితే కొత్తగా చేసారు. అయితే ఇంతకుముందుకు డైరెక్ట్ ఓన్లీ ప్రజ్ఞాపూర్ నుండి ఉండే రోడ్ అయితే. ఇటే అనుకుంటా ఇటే. మీ యాప్ అయితే పెట్టిన మ్యాప్ అయితే కన్ఫ్యూజ్ చేసింది మనకైతే. యాక్చువల్ అక్కడ కాదు దిగేది, ముందట ఇంకా కనిపిస్తుంది కొండపోచమ్మ సాగర్ ఇంకా ముందటికే ఉంది. బట్ అక్కడ మ్యాప్ అయితే మనకు కింద సైడ్ పెట్టింది బ్రిడ్జ్. అలా కాదు, ఈ ఫస్ట్ వచ్చే ఫ్లైఓవర్ కాకుండా సెకండ్ వచ్చేది కాకుండా థర్డ్ ఫ్లైఓవర్ దగ్గర అయితే మనం కిందికి దిగాలి. బట్ మనకు మ్యాప్ అయితే ఫస్ట్ ఫ్లైఓవర్ దగ్గరనే చూపించి మళ్ళీ కింద నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ పైనకే తీసుకొచ్చింది మళ్ళీ ముందటికి. మనకి ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది ముందు, అక్కడైతే మనమైతే ఎగ్జిట్ కావాలి. ఈ ఫ్లైఓవర్ నుండి అయితే మనమైతే కింద నుండి అయితే వెళ్ళిపోవాలి మనకు. కానీ అక్కడనే మ్యాప్ అయితే మనకైతే అక్కడనే చూపెట్టింది ఫస్ట్ అయితే. మళ్ళీ ఎగ్జిట్ కిందికైనా తర్వాత మళ్ళీ పైనకే చూపెట్టింది మ్యాప్. చూద్దాం ఒకసారి. ఒక్కసారి అయితే మనకు మ్యాప్ అయితే చూద్దాం. ఇప్పుడు ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. ఈ మ్యాప్ అయితే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తుంది. ఫ్లైఓవర్ దింపింది మళ్ళీ ముందటి రాగానే మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కువ అని చూపెట్టింది మ్యాప్ అయితే. చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది ఒక్కొక్కసారి మ్యాప్ అయితే. బట్ మ్యాపే మనకైతే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే రోడ్ పైన వెళ్ళేటప్పుడు అయితే అందరిని అయితే అడగలేము మనం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆపుకుంటూ అడుక్కుంటూ వెళ్ళలేము. మ్యాప్ ఉంటే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ అక్కడక్కడనైతే మనము మిస్టేక్ చేసినా కూడా ఇబ్బంది అవుతుంది. మ్యాప్ చూడడం సరిగ్గా చూడలేదంటే అయిపోతుంది మనకైతే. కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు ఆ ఊర్లోనే తిప్పింది మ్యాప్ అయితే, అటు ఇటు 800 మీటర్స్ లెఫ్ట్ రైట్ అయితే చూపిస్తుంది మ్యాప్ అయితే. ఇలానే గేట్ అయితే క్లోజ్ ఉంది. పైనకు వెళ్ళాలంటే కష్టమే అనుకుంటా. బైక్స్ అయితే పైనకైతే అలో లేదంట. బై వాకే పైనకైతే వెళ్ళాలి. ఒక
ఇన్సిడెంట్ అయింది కదా, అప్పటి నుండి అయితే బైక్స్ అయితే పైనకు పంపిస్తలేరంట. కిందన పెట్టి బైక్ అయితే పైనకైతే వెళ్ళాలి. కార్స్ బైక్స్ అయితే బాగానే ఉన్నాయి కింద. మనకైతే కొండపోచమ్మ డ్యామ్ పైనకైతే బైక్స్ అయితే నాటలోడంట. బైవాక్ అయితే ఇప్పుడైతే అంత పైనకైతే వెళ్ళాలి మనం. అక్కడి నుంచి ర్యాంప్ ఉంది, కానీ ఆ ర్యాంప్ నుంచి అక్కడికి వెళ్ళే వరకు ఇక్కడ నుంచి పైనకి వెళ్ళి మళ్ళీ కిందికి దిగచ్చు. బైక్స్ అయితే పైన కాలు చేస్తారేమో అనుకున్నా, కానీ చేస్తలేరంట. ఎండనైతే ఫుల్ ఉంది. అక్కడ నుండి ఉంది ర్యాంప్ అయితే మనకు. అక్కడ నుండి అక్కడికి వెళ్ళి అక్కడ వరకు అంతలోపు ఇక్కడికైతే పైనకైతే ఎక్కాచ్చు మనం. మనమైతే కొండపోచమ్మ రిజర్వాయర్ పైన అయితే ఉన్నాం ఇప్పుడు. మొత్తం అయితే వాటర్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకైతే. చూడండి, ఓన్లీ ఇటు సైడే ఉన్నాయి వాటర్ అయితే, ఇటు సైడ్ అయితే లేవు. కానీ ఎండ అయితే బాగుంది. దీనిపైనకైతే బైక్స్ అయితే నాటలోడ్ అంట. మనకైతే ఎండ కూడా చాలా ఉంది. ఇప్పుడైతే ఇక రిటర్న్ టు సిద్దిపేట అయితే వెళ్ళాలి. ఇక మనం డ్యామ్ పైనకు బైక్ తీసుకొస్తే కొంచెం అటు సైడ్ వెళ్ళి మళ్ళీ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చేసరికి అయితే బైక్స్ అయితే అలో లేదు. కాబట్టి మనకైతే ఇప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు అయితే ఈ విధంగా ఉంది ర్యాంప్ అయితే. యాక్చువల్లీ మనమైతే పైనకి ఎక్కేటప్పుడు అయితే ఇక్కడ నుండే కదా డైరెక్ట్ స్ట్రేట్గా అక్కడ నుండే వెళ్ళాము. ఇలాంటి రోడ్డు పైన ఇక్కడ నుండి అయితే రాలేదు, దూరం అవుతుందని. నేను ఇప్పుడు దిగేటప్పుడు అయితే ఇక్కడ నుండి కిందికి అయితే దిగుతున్నా. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. మనమైతే ఇప్పుడే సిద్దిపేట అయితే రీచ్ అయినాము. సిద్దిపేట అవుట్స్కట్ నుంచి అయితే మనమైతే ఇంటికి అయితే వెళ్తున్నాయి. బైక్ వాషింగ్ అనుకున్నా కానీ టైం అయితే లేదు ఇప్పుడు. ముందు కనిపించే అయితే మనకు సిద్దిపేటలో ఉన్న రాకేంద్రపల్లి చౌరస్తా. అందరికీ అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.